యూసుఫ్ పఠాన్ అవుట్, అంబటి రాయుడు ఇన్. ఎందుకంటే నీ రీజన్స్ మాకు అక్కర్లేదు ప్లీజ్. మోమిఫై అయ్యావు కదా. వాట్ వెంట్ రాంగ్? మోము చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి నాకు. నువ్వే సరిగ్గా చేయట్లేదు. కంప్లీట్ యువర్ క్లాసెస్. ఎస్, దిస్ ఇస్ ద రైట్ వీడియో. ఎప్పుడు చేసినట్టు ఈ వీడియోని కాపీ చేసి జ్ఞానిస్తే వీళ్ళు గ్యారంటీగా ఫ్లాట్ అయిపోతారు. ఇంకొంతమంది బకరాలని క్లయింట్స్ గా తీసుకొస్తారు. యు రాక్ మేక్ ఓవర్ మహేష్ ఒప్పిలమని. జై యూట్యూబ్, జై జై యూట్యూబ్. మోమో సార్, ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ ఒక్కవైపు, మీ దగ్గర ఇంకేదైనా స్పెషల్ లెసన్ ఉందా అండి? ఉంది. లెసన్ ఆన్ ఫ్లర్టింగ్. ఫ్లర్టింగా? ఫ్లర్టింగ్ వర్క్స్ ఎవ్రీవేర్. ఎలిగెంట్ గా చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. తాన్యా చేసేది కూడా అదే. రమ్య తాన్యాని తన గేమ్ లో బీట్ చేయాలంటే ఇది నువ్వు నేర్చుకోవడం అవసరం. పార్టీకి గాని పబ్లిక్ ప్లేస్ కి గాని వెళ్ళినప్పుడు ఒక్కదానివే వెళ్ళు. తోడు ఎవరిని తీసుకెళ్లకు. అక్కడికి వెళ్ళగానే తప్పుకొని సైలెంట్ గా జనాల్లో కలిసిపోకుండా జస్ట్ ఫేస్ ది క్రౌడ్ ఫర్ 30 సెకండ్స్. ఎవరితోనైతే ఫ్లర్ట్ చేద్దామని అనుకుంటున్నావో అవసరం ఉన్నా లేకపోయినా హెల్ప్ అడుగు. ఇక పర్సనల్ జెస్చర్స్ కి వస్తే, మెన్ నీడ్ మినిమం 3 సిగ్నల్స్ టు గెట్ యువర్ అటెన్షన్. సైడ్కి చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి. నెక్ను చూపిస్తూ స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ని ఎక్స్పోజ్ చేయాలి. మగవాళ్ళను కలుస్తున్నప్పుడు వెనుక నుంచి అప్రోచ్ అవ్వాలి. నడుస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యూ స్వే యువర్ హిప్స్. మాట్లాడుతున్నప్పుడు ఐబ్రోస్ రేస్ చేసి మాట్లాడాలి. వైల్ రబ్బింగ్ యువర్ చీక్ విత్ యువర్ హ్యాండ్. డాడ్ ఆర్టిస్ట్ ని ఇక్కడే కలిశారు. యునో రమ్య ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంది. మేబీ షీఈస్ ద వన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పెయింటింగ్ చేసిన అమ్మాయి తెలుసా? ఎలా మర్చిపోతాను మేడం. ఎవరో సూట్ వేసుకుని ఒకసారి వచ్చి పాపం ఆ అమ్మాయి వేసిన ఈ పెయింటింగ్ పాడు చేశారు. ఆ అమ్మాయి పేరేంటి? డీటెయిల్స్ ఉన్నాయా? పేరు తెలీదు. మేనేజర్ పర్మిషన్ లేకుండా డీటెయిల్స్ ఇవ్వలేను. వాట్ ఇస్ దిస్? మరి మేనేజర్ని కలవచ్చా ప్లీజ్? సారీ, లీవ్లో ఉన్నారు. అందులో రమ్య ఉపాధ్యాయుని ఏముందేమో చెక్ చేసి చెప్తారా? ఒక్క నిమిషం చూస్తాను. లేదు సార్. అయినా రమ్యకి అంత సీన్ ఉందని నేను అనుకోను. ఆ ఆర్టిస్ట్ ఎప్పుడైనా వస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఓకే? అలాగే సార్. థ్యాంక్ యూ. విక్కీతో ట్రై చేసే బదులు ఇంకొకరితో ట్రై చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. హాయ్, ఒక బెస్ట్ డ్రింక్ సజెస్ట్ చేస్తారా? Oh no! Wi-Fi is gone. Hotspot is there. I'll buy you a drink. Enough! I hope to not see you again. I'm having pina colada. Sounds interesting. I'll get the same. కళ్ళల్లో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి. స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ని ఎక్స్పోజ్ చేయాలి. What do you think of... Enough! ఏం జరుగుతుంది ఇక్కడ? నా పని నేను చేసుకుంటే నీ గోలేంటి? ఎదుటి వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. డబ్బులు కావాలా? Last things first. ఇక నా వల్ల కాదు. I am done.
నువ్వు బానే చేస్తున్నావు కదా, ఏమవుతుంది విక్కీతో తానే అని చూడగానే? వార్మప్ మ్యాచ్ లో సెంచరీ కొట్టి మెయిన్ మ్యాచ్ లో డకౌట్ అయినట్టుంది. నేర్చుకున్నావు కదా, మళ్ళీ ట్రై చేస్తే సక్సీడ్ అవుతావులే. ఈసారి మోమోతో నో మోర్ మోమో. వాడు పెద్ద ఫ్రాడ్ అట. వాట్? అసలు మోమోకి స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ఎవరో తెలుసా? యూట్యూబ్. కానీ లేట్ గా తెలిసింది. నాకు ఇంకొకటి తెలుసు, చెప్పమంటావా? That's it. I'm putting a stop to this nonsense. చాలా సిల్లీగా బిహేవ్ చేశాను. నువ్వు ఏదో కొండల్ని కదిలించి తాన్యాని పీకేసి విక్కిన్ పొడిచేస్తానని నువ్వు అన్నట్టు నేను విన్నట్టు గుర్తొస్తుంది. మరి ఇదేంటి? అది ఆవేశంలో చెప్పాను. ఆవేశంలో చేయడానికి ప్రయత్నించాను. నేను వెళ్ళింది ఒక దానికోసం, చేసింది వేరే ఒకటి. తానేలా అవ్వాలని నన్ను నేను మర్చిపోయాను. నాలాగే ఉంటాను, నాలాగే బిహేవ్ చేస్తాను. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఐ వాంట్ బి లవ్డ్ ఫర్ హూ ఐ యామ్. ప్రేమలో పడితే ఏ పని సిల్లీగా స్టూపిడ్ గా అనిపించదు. యు నో వాట్? సాలిడ్ మష్రూమ్స్ తిందాం. లెట్స్ గో. Let's go. చలో. 2 minutes. ఇప్పుడే ఒక సూపర్ సాంగ్ మీరు విన్నారు అండ్ నేను హేమంత్ అండ్ ఐఎమ్ బ్యాక్. రైట్, ఆ పాట మీకు బాగా నచ్చింది అనుకుంటా. మరి నెక్స్ట్ ఇంకొక పెపీ నంబర్ వినిపించే ముందు ఒక సూపర్ థాట్. రితి, అను అందుకనే మీతో నా వచ్చి అను వెయిట్. శ్రేయన్ స్వధర్మో విగుణః Nice పరధర్మాత్ స్వనుస్థితత్ స్వధర్మే నిధానం శ్రేయ పరధర్మో భయవః. అంటే మన ధర్మంలో తప్పులున్నా అది పాటించడమే ఉత్తమం. మన ధర్మం వలన మనకి హాని జరిగినా పర్వాలేదు, కానీ వేరే వారి ధర్మం ఈజ్ డేంజరస్ అండ్ అన్అక్సెప్టబుల్. వాట్ అ టైమింగ్. మీకు నేను చెప్పిన ఈ మంచి In short, ఏ కాస్త మంచి be yourself. తగిలి మీరు మొమోఫికేషన్ అవసరం లేదు. నెక్స్ట్ సూపర్ సాంగ్ రాబోతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ రమ్యాఫికేషన్ ఫర్ యూ. రెయిన్ చెక్. ఓ థ్యాంక్ యూ. ఏంటి ఐపీఎల్ బట్టలు వాష్ చేసావా? గేమ్ చేంజ్ చేశాను, నన్ను ఇంకేమీ అడగద్దు. చెప్పు. లీవ్ ఎంజాయ్ చేస్తున్నావా? వారం రోజు రానని చెప్పు. రీజన్? సిక్ లీవ్. సిక్ ఆఫ్ ఆఫీస్. అదేంటి, నువ్వు ఇక్కడ ఉత్తుత్తి సిక్ లీవ్ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ విక్కీ నిజంగానే సిక్ అయ్యాడు. అవునా? నిన్న క్లబ్లో ఫుడ్ పాయిజనింగ్ అంట, నువ్వు తప్పించుకున్నావు. అపోలో గ్యాస్ట్రాంటాలజిస్ట్తో మాట్లాడాను. వచ్చారా నీ దగ్గరికి? వచ్చారు తాన్యా. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అయినా ఇంత చిన్న దానికి అంత పెద్ద డాక్టర్ అవసరమా? టేక్ రెస్ట్ పోగో. నేను నీకు కాల్ చేసి డిస్టర్బ్ చేయను. ఇప్పుడు కూడా ఈ వర్క్ అవసరమా? ఈ ప్రపోజల్ రేపు పంపాలి రమ్య. నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా. పోగో, ఎలా ఉంది నా బేబీకి? తగ్గిందా? వికీ స్లీపింగ్. హూస్ దిస్? టెల్ మీ, హూస్ దిస్? రమ్య. How are you? గుడ్. యూ ఫీలింగ్ బెటర్? Yeah. ఏంటి అలా చూస్తున్నావు?
చాలా పని బ్యాక్లాగ్ ఉంది రమ్య. అయితే అయితేనా ప్రాజెక్ట్ విక్టరీ రమ్య, లాట్ ఆఫ్ వర్క్ టు డూ. నాకు తెలిసి నో వన్ డైడ్ ఆఫ్ హార్డ్ వర్క్. కమ్ ఆన్, ఏమైంది? మన క్లయింట్స్ మీటింగ్ క్యాన్సిల్ చేశారు. మనల్ని ప్లాన్ చేసి పంపమని చెప్పారు. నైస్, ఎక్స్ట్రా టైం దొరికింది కదా. చిన్నప్పుడు అంతా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాక హాలిడేస్ ఎలా ఉంటుంది అలా ఉంది నాకు. కమ్ ఆన్, లెట్స్ హావ్ సమ్ ఫన్. కానీ పని రమ్య. ప్లీజ్ వికీ, ప్లీజ్ ప్లీజ్. నో రమ్య. నాకు తెలిసి ద బెస్ట్ వే టు పే ఫర్ అ లవ్లీ మూమెంట్ ఇస్ టు ఎంజాయ్ ఇట్. ఇప్పుడు రెయిన్ చెక్ యూస్ చేద్దాం అనుకుంటున్నా. బాగా యూజ్ చేసుకున్నావుగా. నీలాంటి తెలివైన అమ్మాయిలతో చాలా కష్టం. నిన్నే పిలుద్దాం అనుకున్నా. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ రమ్య. దీని మీద మన కంపెనీ ఫ్యూచర్ డిపెండ్ అయ్యింది. సో ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటున్నా. సేఫ్టీ అండ్ లొకేషన్లో ఏం కావాలో నువ్వు చూసుకో. ఓకే? ఓకే. అలానే శీతల్ వాళ్ళ కోఆర్డినేటర్, తనకి అరేంజ్మెంట్స్ అన్ని అయ్యాక ఒక అప్డేట్ ఇచ్చాయి. షూర్. ఇది నా లాస్ట్ ప్రాజెక్ట్. లాస్ట్ ప్రాజెక్టా? అదేంటి? యుఎస్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, వెళ్తున్నాను. గుడ్. వెళ్ళటం అవసరమా? ఉండటం అవసరమా? అంటే ఇక్కడ నువ్వు బాగా చేస్తున్నావు. త్వరలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడేమో ఉద్యోగం, అక్కడ చదువు. నో వీ మేక్ ఏ గుడ్ టీమ్. ప్లీజ్ కూర్చో. అంటే వేరే దేశాలు బాగాలేవని కాదు, ఇండియాలో ఉన్నంత లైఫ్, ఇండియాలో ఉన్నంత వార్మ్త్, ఇండియాలో ఉన్నంత వైబ్రెన్సీ నీకు వేరే ఎక్కడా ఉండదు. ప్లీజ్ స్టే బ్యాక్. చూడకుండా ఎలా చెప్పగలం? నీలాంటి టాలెంట్ యుఎస్ వెళ్ళిపోతుంటే బాధగా ఉంది రమ్య. ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా. ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇండియన్ యూనివర్సిటీస్? అలా అయితే ఇక్కడే ఉండిపోయి చదువుకో. యూ కుడ్ బి ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఆల్సో యూ కుడ్ కాంకర్ ద వరల్డ్ రమ్య. I don't want to conquer the world. అలా అయితే ఇక్కడే ఉండిపోయి కంటిన్యూ ద జాబ్ అండ్ బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆర్ కంటిన్యూ యువర్ స్టడీస్. కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్. ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ వరల్డ్ క్లాస్. ఇంత పేట్రియాటిజమా? నేనేం చేస్తే నువ్వు ఉండిపోతావు? నువ్వు వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కంపెనీ. Am I disturbing you guys? Hi. నా కోసం వెయిట్ చేస్తున్నావా? పెట్టుకో. ఆ చూడు, సేమ్ ఎంత బాగుంది కదా. ఓ, మీ పని మీరు చేసుకోండి. I'll just be here. ఇంతకీ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు? డెహ్రాడూన్ ప్లాన్ చేస్తున్నాం. వావ్, ఐ లవ్ దట్ ప్లేస్. నేను కూడా వస్తాను. లైక్ ఐ సెడ్, నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను. కానీ తాన్యా, కష్టమైన టెరెన్, ఫిజికల్లీ కూడా చాలా ఎగ్జాస్టింగ్. నువ్వు చేయలేవేమో. నువ్వు పోగో, అయినా నువ్వు ఉంటావు కదా నన్ను చూసుకోవడానికి. ప్లీజ్. ఇది ఆఫీస్ ప్రాజెక్ట్, బయట వాళ్ళని తీసుకెళ్ళాం కదా. పోగో, నేను డెహ్రాడూన్ చూడాలి. ప్లీజ్. తను నా పర్సనల్ గెస్ట్ కింద వస్తుంది. ఓకే. ఓ పోగో, థ్యాంక్ యూ సో మచ్. Hey guys, this is Tehri Dam. It's the highest dam in India, second highest in Asia, and 8th highest in the world. And this is River Bhagirathi, Arey? head stream of Ganga. Let's make this trip memorable with lot of learning and fun. We are at Rishikesh, the yoga capital of the world.
దిస్ ఈజ్ రివర్ గంగా, సో రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద థ్రిల్స్. We are at Auli. It is the closest town to Badrinath. Auli is hugely famous for its nature and as a winter skiing resort. And that is Nanda Devi, second highest mountain in the country. So guys, don't eat. enjoy the adventure activities arranged by us and please be safe. వీడి పని పడతా. వాడలా తాగుతుంటే నువ్వేం అడగవా? పాపం వాడు తెచ్చుకుందే క్వార్టర్, దాంట్లో షేర్ ఆడితే బాగోదు. పదా. నీకు అలా అర్థమైందా? Hey, there is a lovely spot here. Shall we? నీరజ్, వాళ్ళక్కడ ట్రెక్ చేస్తున్నారు కదా, వాళ్ళని నీరజ్ వింటున్నావా? చూస్తూ యా 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 యా. శీతల్, శీతల్, శీతల్. ప్యాషన్ ఫ్లవర్ తిన్నట్టుంది. ఇంకో 3 గంటల దాకా లేవదు. ఇప్పుడు అమ్మాయిని దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయాక కంపెనీ వాళ్ళకి అప్పచెప్తా. విక్కీ ఫెయిల్ అవుతాడు, నాకు ప్రమోషన్ ఇస్తారు. సేఫ్టీ ఫెయిల్ అయింది కాబట్టి రమ్య కూడా నాకు అడ్డు కాదు. Hey Tanya, don't go there. అక్కడ లీచెస్ ఉంటాయి. Don't teach me. Don't go అటెల్లకు. Oh my god, Vicky! Vicky! అను జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఓకే? Vicky! నేను చెప్పాను కదా ఇక్కడ లీచెస్ ఉంటాయని. Vicky! Vicky! What's wrong with you? Vicky! Life is in danger. ఏమైంది తాన్యా? జస్ట్ వెయిట్. Oh my god. Ouch. ఇట్స్ ఓకే. నువ్వు చేయొచ్చుగా. Oh shit. అది కాదు Vicky. స్టాప్ ఇట్. Vicky, నన్ను హాస్పిటల్ నీకేం తీసుకెళ్ళు. కాలేదు, ఏం కాదు. ఇట్స్ నాకు ఓకే. భయమేస్తుంది ప్లీజ్. నీకేం కాదు తాన్యా, టెన్షన్ పడకు. ఇంకా చాలు. నీ my రూమ్కి వెళ్ళి God. రెస్ట్ తీసుకో పదా. నాకు చాలా డ్రౌజీగా ఉంది, నేను అస్సలు నడవలేను. నేను నడవలేను విక్కీ. నేను రూమ్కి తీసుకువెళ్తాను. నేను నడవలేను. నేను తీసుకెళ్తా అని చెప్తున్నానుగా. Ouch.